హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ స్కేలార్ కంపెనీ నుంచి 2 ఇంటర్న్‌షిప్స్ అయితే రావడం జరిగింది. ఈ 2 ఇంటర్న్‌షిప్స్ అనేవి మనకైతే ఫస్ట్ ప్రీ సేల్స్ ఇంటర్న్స్. ప్రీ సేల్స్ ఇంటర్న్స్ మీద అయితే మనకి ఇంటర్న్‌షిప్ అయితే రావడం జరిగింది. మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత కస్టమర్ సర్వీస్ బ్యాక్‌గ్రౌండ్ అయి ఉండాలి. అంటే కస్టమర్స్‌తో ఎంగేజ్ చేయడం అలాంటివన్నీ వచ్చుండాలి. తర్వాత ఫెమిలియారిటీ విత్ ఎస్కలేషన్స్ అండ్ ఆపరేషన్స్ ఫర్ ద సేల్స్ వర్టికల్. సేల్స్ జాబ్ మీద అయితే మీకు కొంచెం గ్రిప్ ఉండాలి. స్టైఫండ్ అయితే మాత్రం అప్ టు 10,000 వరకు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్‌లో. మీకు ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ కనుక నచ్చినట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ జాబ్ కింద కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇది ఇంటర్న్‌షిప్ వచ్చేసి మొత్తం రిమోట్ లొకేషన్‌లో ఉంటుంది. అంటే వర్క్ ఫ్రమ్ ఇంటర్న్‌షిప్ అన్నమాట. మనకి జాయినింగ్ వచ్చేసరికి ఇమ్మీడియేట్‌లీ మనం అయితే జాయిన్ అవ్వాలి. తర్వాత డ్యూరేషన్ వచ్చేసి 2 మంత్స్ వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇంటర్న్‌షిప్‌లో. ఇవి అప్లై చేయడానికి మనకిక్కడ ఒక ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకిది లింక్డ్ఇన్‌లో అయితే పోస్ట్ అయింది. తర్వాత మీరు ఆ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఫామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటాయి. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు 10,000 స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి ఇచ్చేయండి. తర్వాత యూ హ్యావ్ ఎనీ ఎడ్‌టెక్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్. మీకేదైనా సేల్స్ జాబ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ క్లిక్ చేయండి. లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ కోర్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సేల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. ఈ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసే ముందల మీకైతే ఈ సేల్స్‌కి తగ్గట్టు అంటే ఈ స్కేలర్ జాబ్ డిస్క్రిప్షన్‌కి అంటే ఇంటర్న్‌షిప్‌కి తగ్గట్టు మీకున్న స్కిల్స్ బట్టి మీరైతే రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్న్‌షిప్ వచ్చేసరికి మనకి వి ఆర్ హైరింగ్ టాలెంట్ అక్విజిషన్ ఇంటర్న్. అంటే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి వీళ్ళకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ఇంకా ఎబిలిటీ టు కండక్ట్ అండ్ అడ్మినిస్ట్రేట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాటిట్యూడ్ విత్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఫర్ దిస్ ఇంటర్న్‌షిప్. మీరైతే కొంచెం టైం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే డేటా అనలిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఇవ్వాలి. తర్వాత రెజ్యూమ్ స్క్రీనింగ్ అనేది చేయాలి. తర్వాత క్యాండిడేట్ స్కోర్సింగ్ ఇలాంటివన్నీ మీరైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత స్కిల్ సెట్స్ వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ప్రీవియస్ సోర్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత హైలీ ఆర్గనైజ్డ్ విత్ స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్, సెల్ఫ్ మోటివేట్, ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ అయి ఉండాలి. తర్వాత మీకేదన్నా కొత్త స్కిల్స్ ఉంటే అవి త్వరగా నేర్చుకునేట్టు ఉండాలి. సో, ఈ ఇంటర్న్‌షిప్‌కి మీరు అప్లై చేసేలకైతే మన కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 ఇంటర్న్‌షిప్స్‌కైతే మీరు అప్లై చేసుకోండి. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంటర్న్‌షిప్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేస్తే మీకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. సో, టాలెంట్ అక్విజిషన్ ఇంటర్న్ ఫామ్ అయితే ఇలా ఉంది మనకి. ఇక్కడ ఇందాకడ మళ్ళీ నేమ్, ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్, లాంగ్వేజెస్ ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి లాస్ట్‌లో మళ్ళీ సీవీ అంటే రెజ్యూమ్‌ని అటాచ్ చేయమంటున్నారు. సో, మీ రెజ్యూమ్‌ని ఇక్కడ అప్డేట్ చేసి ఎంటర్ చేయండి. సో, సబ్మిట్ చేసేసిన తర్వాత మీ ఇంటర్న్‌షిప్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో, ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్స్ ఇంకా మీకు ఎవరైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఏం చదువుకున్నారు? అంటే మీకు ఎలాంటి జాబ్స్ కావాలి? ఏ ఫీల్డ్స్‌లో కావాలని కామెంట్ చేస్తే
అలాంటి ఫీల్డ్స్‌లో నుంచి జాబ్స్ అనేవి ఫైండ్ ఔట్ చేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఈ వీడియోని గనుక లైక్ చేసినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ లాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.